ఏపీ రాష్ట్రానికి సంబంధించి సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇవాళ కలవడం జరిగింది. అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపైన, మొన్న జరిగిన కాకినాడ పోర్టు విషయం పైన ఇలా ప్రతి ఒక్క అంశం పైన 2.5 గంటల పాటు మాట్లాడారు. అదే కాకుండా రాబోయే రాజ్యసభ ఎన్నికలలో ఎవరిని నిలబెట్టాలి, ఎవరికి ఎక్కడ సీట్ ఇవ్వాలి, ఏంటి అనే దానిపైన కూడా మాట్లాడినట్టుగా అయితే వినిపిస్తోంది. అదే క్రమంలో ప్రజెంట్ 3 పార్టీలు ఉండడంతో ఆ రాజ్యసభకి సంబంధించి ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు ఇవ్వాలి, ఏంటి వాటన్నిటి గురించి కూడా మాట్లాడబోతున్నారు. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే కాకినాడ పోర్టు విషయంలో మాత్రం రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఏ అంశాలపైన మాట్లాడాలి, ఏంటి అనేది దానిపైన కూడా చర్చించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇంకా ఇతర విషయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏపీలో ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, అదే కాకుండా పోలీస్ వ్యవస్థను ఇంకెంత బలోపేతం చేయాలి, వీటి గురించి కూడా మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే చాలా రోజుల తర్వాత అటు సీఎం మరియు డిప్యూటీ సీఎం కలవడంతో ప్రజెంట్ వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఏపీ రాష్ట్రాన్ని బాగుపరచడానికే వాళ్ళు మాట్లాడి ఉంటారని ఇప్పుడు మెయిన్ అంశం ఏంటంటే కాకినాడ పోర్ట్. అయితే అక్కడ దొరికిన 640 టన్నుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఫుడ్ మినిస్టర్ సీజ్ చేసిన కొన్ని ఏరియాస్లో ఉన్న బియ్యం కానివ్వండి, ఇలా చాలా వాటి గురించి కూడా మాట్లాడారు. మరి రేపు క్యాబినెట్ మీటింగ్లో ప్రతి ఒక్క మంత్రి దగ్గర నుంచి వాళ్ళ ఏరియాస్లలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి వాటన్నిటి గురించి తెలుసుకొని వాటిపైన విశ్లేషించి ఏపీ రాష్ట్రంలో ఏమేం మార్పులు చేయొచ్చు అనే దానిపైన కూడా కసరత్తు చేసేందుకు అయితే సీఎం మరియు డిప్యూటీ సీఎం ఇద్దరూ కూడా ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు. అయితే రీసెంట్గా మనందరికీ తెలిసిన విషయమే, ఆయన ఒక షిప్ని సీజ్ చేయడం జరిగింది. ఇక ఆ సీజ్ చేసిన షిప్కి సంబంధించి కూడా L1 దాని గురించి కూడా మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఆ షిప్ గురించే కాకుండా ఇతర పోర్ట్లలో ఎలాంటి బందోబస్తు పెట్టాలి, మరి దానికి సంబంధించి ఎలాంటి భద్రతలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఇవాళ జరిగిన మీటింగ్లో అయితే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారేమో చూడాలి. ఎందుకంటే ఆయన చెప్తేనే తెలుస్తుంది అసలు ఏ అంశాలపైన మాట్లాడారు, వీటిపైన అయితే ఖచ్చితంగా మాట్లాడతారని అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పైన రీసెంట్గా ఆయన మండిపడడం జరిగింది. దాన్ని ఇంకొంచెం మెరుగుపరిస్తే ఖచ్చితంగా ఏపీ రాష్ట్రం బాగుపడుతుంది అనేది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశం. మరి దానిపైన కూడా ఖచ్చితంగా మాట్లాడి ఉంటారని, ఈ ఒక్క పోర్ట్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా పోర్ట్స్లలో ఎలా ఉంది, అదే విద్యా రంగానికి సంబంధించి కూడా మాట్లాడి ఉంటారు. ఇలా అన్ని శాఖలకు సంబంధించి ఆయన ఖచ్చితంగా మాట్లాడి ఉంటారని కూడా జనాలు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి ఆయన ఏం చెప్తారు ఏంటి అనేది.